ఎవ్రీవన్, ఈరోజు మనం మహాభారతం స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇటీవల పోస్ట్ చేసిన జాబ్ క్యాలెండర్లో ఎండోన్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉంది. దాంట్లో సిలబస్ వచ్చి ఫస్ట్ హాఫ్ మొత్తం జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాలు అండ్ టెంపుల్స్కి సంబంధించిన సిలబస్, అంటే టెంపుల్ దేవమాన్యము అవన్నీ ఉంటాయి. వాటిలో మనం ఈరోజు మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది దిలీపుడు గురించి. దిలీపుడు కొడుకు శంతనుడు. మహాభారతంలోని శంతనుని కథ తెలుసుకుందాం. శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రదీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు. ఒకరోజు శంతనుడు గంగా నది పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహం ఆడదలిచి ఆమె అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదిలేసింది, అంటే నదిలో వదిలేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు శంతనుడు. కొంతకాలానికి మరో పుత్రుడు జన్మిస్తాడు. ఆమె ఆ శిశువును కూడా గంగా అర్పణం చేసేస్తుంది. ఇలా 7 పుత్రులను గంగలో వదిలిపెట్టింది. 8వ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేక శంతనుడు ఆమెను ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతును భంగం కలిగి 8వ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ 8వ శిశువే దేవవ్రతుడైన తర్వాత భీష్ముడిగా పేరుగాంచాడు. తర్వాత